సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలల కేసులో కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఎమ్మెల్యే పైన లైంగిక ఆరోపణలు చేసిన బాధితురాలు వరలక్ష్మి తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైంది. తనకు ప్రస్తుతం ఆరోగ్యం బాగోలేదని, మరోసారి విచారణకు హాజరవుతానని పోలీసులకు వరలక్ష్మి చెప్పినట్లుగా సమాచారం. అలాగే ప్రసూతి వైద్య పరీక్షలకు కూడా హాజరవుతానని వరలక్ష్మి పేర్కొంది. కాగా పోలీస్ సెక్యూరిటీ మధ్య వరలక్ష్మి విచారణకు హాజరయ్యారు. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలల కేసులో కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఇక ఎమ్మెల్యే పైన లైంగిక ఆరోపణలు చేసిన బాధితురాలు వరలక్ష్మి తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో విచారణకైతే హాజరైంది. ఇక తనకు ప్రస్తుతం ఆరోగ్యం బాగోలేదని, మరోసారి విచారణకు హాజరవుతానని పోలీసులకు వరలక్ష్మి చెప్పినట్లుగా సమాచారం. అలాగే ప్రసూతి వైద్య పరీక్షలకు హాజరవుతానని వరలక్ష్మి పేర్కొంది. కాగా పోలీస్ సెక్యూరిటీ మధ్య వరలక్ష్మి విచారణకైతే హాజరయ్యారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, మమతా, మొత్తం మీద సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే ఆదిమూలం ఏదైతే లైంగిక దాడి అంటే ఒక మహిళ పైన లైంగిక దాడి చేశాడో అదే స్థాయిలోనే రకరకాల ఆరోపణలు ఎదుర్కొంటున్న తరుణంలో ఒకసారిగా కూడా పోలీసులు కూడా ఇప్పటికే కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అయితే రాజీనామా చేస్తారు ఆయన ఖచ్చితంగా పార్టీకి సంబంధించి ఇప్పటికే కూడా సస్పెన్షన్ వేటు చంద్రబాబు వేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాలనే డిమాండ్ మహిళల నుంచి పెద్ద ఎత్తున వస్తుంది. అదే స్థాయిలోనే కాసేపటి క్రితం ఇవాళ తిరుపతిలో ఈస్ట్ పోలీస్ స్టేషన్కి బాధితురాలు ఎవరైతే గత 3 రోజుల క్రితం పోలీస్ కంప్లైంట్ ఎవరైతే ఇచ్చారో వరలక్ష్మి బాధితురాలు, ఆమె విచారణ కోసం పోలీసులు పిలిచిన నేపథ్యంలో కాసేపటి క్రితం ఈస్ట్ పోలీస్ స్టేషన్ కూడా ఆమె చేరుకోవడం జరిగింది. పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత అక్కడ పోలీసులు ఆమెను విచారించేందుకు సిద్ధమయ్యారు. అంటే గతంలో ఎమ్మెల్యే ఎక్కడెక్కడికి తనని తీసుకెళ్లాడు, అదే స్థాయిలోనే ఏదైతే తిరుపతి సమీపంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హోటల్లో ఆమె పైన లైంగిక దాడి చేశాడంటూ కూడా ఆమె ఫిర్యాదు ఇచ్చింది. అదేవిధంగానే వీడియోస్ కూడా ఇచ్చిన నేపథ్యంలో మొత్తం కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు పోలీసులు సిద్ధమైన సమయంలో ఆమె అంటే ఒళ్ళో బాలేదు, అదేవిధంగా హార్ట్కి సంబంధించినటువంటి కొంచెం ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మరో 2 రోజుల్లో హాజరవుతానంటూ కూడా పోలీసులకు చెప్పడం జరిగింది. అయితే పోలీసులు కూడా ఆమె చెప్పినటువంటి దాని ప్రకారం మరో 2 రోజుల్లో వచ్చి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా విచారణకు హాజరవ్వాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఆమెకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి ఆమె పైన, ఎందుకంటే ఎమ్మెల్యే కావచ్చు ఇలాంటి ఎమ్మెల్యే అనుచరుల నుంచి ఆమె పైన దాడి జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు ఆమెకి ప్రత్యేకంగా ఒక 2 కానిస్టేబుల్ని అదేవిధంగా ఒక ఎస్కార్ట్గా పెట్టి ఆమెని తిరుపతి పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఈస్ట్ పోలీస్ స్టేషన్ కూడా తరలించడం జరిగింది. అయితే హెల్త్ ఇష్యూస్ ఉన్న నేపథ్యంలో ప్రసూతి అంటే వైద్య పరీక్షల నిమిత్తం, ఎందుకంటే కేసు నమోదు చేసింది కాబట్టి అదే స్థాయిలోనే ఎమ్మెల్యే ఆమె పైన లైంగిక దాడి చేశారని ఆమె ఆరోపించింది. వీడియోస్ అన్ని కూడా ఇచ్చింది కాబట్టి ప్రసూతి హాస్పిటల్లో కూడా గత 2 రోజుల క్రితం కూడా ఆమె వచ్చి వైద్య పరీక్షల కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఆ సమయంలో 2 రోజుల పాటు కూడా అడ్మిట్ అవ్వాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్పిన నేపథ్యంలో తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇవాళ ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో ఆమె విచారణ కోసం హాజరయ్యింది. విచారణ తర్వాత మరో 2 రోజులు వస్తాన నేపథ్యంలో ఇక్కడ ప్రసూతి హాస్పిటల్ వద్దకు చేరుకుంటారంటూ కూడా ఆమె ఇప్పటికే కూడా వాళ్ళ సన్నిహితులు చెప్పిన నేపథ్యంలో ఇక్కడ కూడా డాక్టర్లు ఆమెకి వైద్య పరీక్షలు చేయడానికి నిమగ్నమయ్యారని మనం చెప్పొచ్చు. మొత్తం మీద ఇదే తిరుపతి సంబంధించినటువంటి ప్రసూతి ఆసుపత్రి. ఇక్కడికే ఎవరైనా సరే అంటే డాక్టర్లు అంటే ఇలాంటి కేసెస్కి సంబంధించి ఇక్కడే వైద్య పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి మరి కాసేపట్లో ఇవాళ రావచ్చు, లేదంటే రేపు వరలక్ష్మి ఇక్కడికి వచ్చి వైద్య
పరీక్షలు చేసుకుంటారంటూ కూడా ఆ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. మొత్తం మీద ఈ కేసులో ఇప్పటికే కూడా సంచలన విషయాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఎందుకంటే ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఇష్యూస్లో ప్రధానంగా ఎమ్మెల్యేకి సంబంధించిన ఇష్యూస్లో ఈ రకమైనటువంటి కేసు నమోదవుతున్న నేపథ్యంలో పార్టీ నుంచి ఇప్పటికే కూడా ఆయన సస్పెన్షన్ వేసిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రభుత్వం కూడా విచారణకు ఆదేశించడం జరిగింది. తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు ఈ కేసుకు సంబంధించి అంటే చాలా ఎందుకంటే హై ప్రొఫైల్ కేసు కాబట్టి ఎక్కడ కూడా ఎవిడెన్స్ కలెక్ట్ చేసే విషయంలో పోలీసు ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎందుకంటే బాధిత మహిళ నుంచి అంటే ఎవిడెన్స్ తీసుకునే సమయంలో ఏదైతే 430 కింద కేసు నమోదు చేశారు కాబట్టి ఆ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా విచారణ జరపాలంటూ కూడా ఇప్పటికే ఎస్పీ ఆదేశాలు ఇచ్చిన సమయంలో పూర్తి స్థాయిలో కూడా ఆ రకంగానే పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు, లేదంటే చాలా ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఎమ్మెల్యే చేసినటువంటి దారుణమైనటువంటి పరిస్థితిని అందరూ కూడా తప్పుపడుతున్నారు. అందువల్లనే ఆయన సస్పెన్షన్ వేటు వేశారు. ఖచ్చితంగా ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఎందుకంటే వరలక్ష్మికి జరిగిన అన్యాయం మరో మహిళకి జరగకూడదనే ఉద్దేశంతో ఇప్పటికే కూడా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. 430 కింద మరికొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు కాబట్టి పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. అందువల్లనే కాసేపటి క్రితం ఈస్ట్ పోలీస్ స్టేషన్కి వరలక్ష్మి రావడం జరిగింది. అక్కడ పోలీసులు విచారణ ఆమెను కొనసాగించాలనుకున్నప్పటికీ కూడా ఆమెకు కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్న కారణంగా మరో 2 రోజులు రెస్ట్ తీసుకుని వైద్య పరీక్షలు చేసుకున్న తర్వాత విచారణకు హాజరవుతానంటూ కూడా ఆమె అధికారులకు చెప్పడం జరిగింది. అందువల్లనే అక్కడి నుంచి కూడా రిటర్న్ వెళ్ళిపోవడం జరిగింది. మొత్తం మీద ఎమ్మెల్యే ఇప్పటికే ఆయన కూడా చెన్నైలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఏదైతే లైంగిక దాడికి జరిగిన తర్వాత ఆయన పైన వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఆయన ఒత్తిడికి గురయ్యారు. అందువల్ల ఆయన చెన్నైలో అపోలో హాస్పిటల్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. వాళ్ళ కొడుకు సుమన్ కావచ్చు, లేదంటే వాళ్ళ అల్లుడు వీళ్ళందరూ కూడా మీడియాతో మాట్లాడుతూ కూడా ఎమ్మెల్యే అలాంటి వ్యక్తి కాదు, ఇదంతా కూడా కల్పితం, ఇదంతా కూడా అంటే పూర్తి స్థాయిలో కూడా విచారణ జరపాలి, వాస్తవాలన్నీ కూడా బయటకు తీసుకురావాలంటూ కూడా ఎమ్మెల్యేకి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద ఎమ్మెల్యేకి సంబంధించి ఆదిమూలంకి సంబంధించి ఒక్కొక్కటి ఉచ్చు బిగుస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో వరలక్ష్మి ఏదైతే బాధితురాలు ఉన్నారో ఆమె గతంలో కూడా చాలామంది మహిళల్ని ఇతను ఎంత దారుణంగా అంటే లైంగిక దాడి చేశారంటూ కూడా ఆమె ఆరోపణలు చేసింది. అదే స్థాయిలోనే వాటిపైన సంబంధించి కూడా విచారణ జరపాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇది దర్యాప్తు చేసేందుకు కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందువల్లనే తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో ఒక ఎమ్మెల్యేని విచారించాలంటే అంత ఆసామి విషయం కాదు. అందువల్లనే పోలీసులు కూడా ముందుగా వాస్తవాలన్నింటినీ కూడా అంటే బాధితురాలు ఏదైతే ఉన్నారో ఆమె దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కాడ నుంచి కంప్లైంట్ తీసుకున్న కాడ నుంచి గతంలో అంటే ఆమె పైన లైంగిక దాడి ఎక్కడ జరిగిందో ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ హోటల్లో సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకోవడం కాడ నుంచి అన్నీ కూడా కలెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ కేసు చాలా సీరియస్గా అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఆ రకంగానే ముందుకెళ్తున్నారు మనం చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ ఒక ట్విస్ట్ అంటే ఈస్ట్ పోలీస్ స్టేషన్కి ఒక్కసారిగా అంటే ఇప్పటి వరకు కూడా హైదరాబాదు పలు ప్రాంతాల్లో ఆమె మీడియాతో మాట్లాడడం, దాని తర్వాత ఎమ్మెల్యే పైన కొన్ని ఆరోపణలు చేయడం, కొన్ని వీడియోలు విడుదల చేయడం, రకరకాల కార్యక్రమాలు చేస్తూ వచ్చినటువంటి వరలక్ష్మి ఇవాళ పోలీస్ స్టేషన్కి ఒక్కసారిగా హాజరైన నేపథ్యంలో మరికొన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నాయంటూ కూడా ప్రచారం జరిగింది. అయితే ఆమె కాసేపు మాత్రమే పోలీస్ స్టేషన్లో ఉంది, దాని తర్వాత అక్కడి నుంచి కూడా వెళ్ళిపోవడం జరిగింది. కేవలం పోలీస్ అధికారుల దగ్గర నుంచి కూడా మరో 2 రోజులు నాకు అవకాశం కల్పించాలి, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, హార్ట్ పరమైనటువంటి ఇబ్బందులు తనకున్నాయి, అందువల్ల మరో 2 రోజుల్లో విచారణకు హాజరవుతానంటూ కూడా చెప్పడం జరిగింది. అందువల్లనే పోలీస్ అధికారులు ఎల్లుండికి వచ్చి హాజరవ్వాలంటూ కూడా ఆమెకి చెప్పడం జరిగింది. మొత్తం మీద ఈ కేసులో మరికొన్ని సంచలన విషయాలు కూడా త్వరలో బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది మమత. రైట్. అలాగే ఆదిమూలం ఫ్యామిలీ కూడా ఇలాంటివన్నీ కూడా ఆమెకు కావాల్సిన దానికోసం మాత్రమే ఇలా చేసింది అని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇటు చూస్తే చాలా మంది అమ్మాయిలు ఉన్నారు ఇంకా అనేసి అని చెప్పి వరలక్ష్మి కూడా మాట్లాడడం జరిగింది, మనం కూడా చూసాం. అయితే ఏ విధంగా చూడొచ్చు, ఇంకా ఎంతమంది ఉన్నారు, అవన్నీ ఏమన్నా బయటకు వచ్చాయా, పోలీసులు ఏమైనా చెప్తున్నారా, దానికి సంబంధించిన డీటెయిల్స్ కానీ అవన్నీ కోర్టుకి సబ్మిట్ చేసే అవకాశం ఏమైనా ఉందంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే ఆమె విచారణ సమయంలో కావచ్చు, లేదంటే మీడియా సమావేశంలో కావచ్చు, లేదంటే బీఆర్కే న్యూస్తో మాట్లాడిన సమయంలో కూడా చాలా సంచలన విషయాలు ఆమె బయటపెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ కేసులో తనకు జరిగిన అన్యాయం అంటే తనపైన లైంగిక దాడి చేశారు కాబట్టి తను ఒకటే కాదు బాధితురాలు, ఇంకా చాలామంది ఉన్నారు. ఎందుకంటే గతంలో ఆయన ఏదైతే అంటే వైసీపీలో ఉన్నాడు, వైసీపీలో దాదాపుగా 10 సంవత్సరాల పాటు కూడా ఆయన ఎమ్మెల్యేగా కొనసాగారు. ఆ సమయంలో పార్టీ పరంగా కావచ్చు, లేదంటే ప్రభుత్వ సిబ్బంది ప్రభుత్వ అధికారులు కూడా ఈయనకు సంబంధించి బాధితులు ఉన్నారు. ట్రాన్స్ఫర్ల విషయాల్లో కావచ్చు, లేదా రకరకాల విషయాల్లో
మహిళల్ని ఈయన చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టాడంటూ కూడా ఆమె మాట్లాడడం జరిగింది. ఈమె ధైర్యం చేసి బయటకు వచ్చింది కాబట్టి వాళ్ళందరూ కూడా ఆమెకు సపోర్ట్ చేసే విధంగా కూడా ఆయన గతంలో చేసినట్టు వ్యవహారాలన్నింటినీ కూడా ఆమెకి వాస్తవాలన్నీ కూడా ఆమెకి అంటే పంపించారు. వాట్సాప్ గ్రూపుల్లో కావచ్చు, లేదంటే ఇవన్నీ కూడా పంపించినట్లు, వీడియోలు కూడా పంపించినట్లు కూడా ఆమె చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా నేను పోలీస్ అధికారులకు ఇవ్వబోతున్నాను. పోలీస్ కంప్లీట్ కేవలం నా ఒకరికి విషయానికి సంబంధించింది కాదు, ఇది చాలామంది మహిళలకు సంబంధించిన జీవితాలతో సంబంధించిన విషయం కాబట్టి ఇదంత ఈజీగా వదిలిపెట్టే అవకాశం లేదు. ఖచ్చితంగా ఎమ్మెల్యే చేసినటువంటి అరాచకాలు, ఎమ్మెల్యే చేసినటువంటి ఈ అకృత్యాలపైన పూర్తి స్థాయిలో కూడా తన ప్రాణాలు పోయినా కూడా పోరాడుతానంటూ కూడా ఆమె చెప్తున్న తరుణంలో ఒక్కసారిగా అందువల్లనే ప్రభుత్వం కూడా ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో పూర్తి స్థాయిలో ఏ ఒక్క అంశంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ జరిగినా కూడా తీవ్రమైన చర్యలు కొనసాగే విధంగా కూడా ఉంటాయి. కాబట్టి మరి ఆ రకమైనటువంటి నిర్ణయాలతోనే ప్రభుత్వ అధినేత చంద్రబాబు గారు ముందుకెళ్తున్నారు. అందువల్లనే వెంటనే ఈ ఘటన జరిగిన వెంటనే ఏదైతే ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఆదిమూలముని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు మరికొన్ని చర్యలు తీసుకునే విధంగా కూడా పోలీస్ అధికారులకి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందువల్లనే ఇవాళ ఉదయం కూడా వరలక్ష్మి విచారణలో ఎందుకంటే ఆమె ప్రాణహాని ఉన్న నేపథ్యంలో వరలక్ష్మి విచారణ కూడా ఎక్స్కాట్ ఇచ్చి మరి పోలీసులు కూడా ఆమెని రప్పించారు. 2 రోజులు పూర్తి స్థాయిలో స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత, స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత మరికొన్ని చర్యలు అయితే ఉండే అవకాశం అయితే ఉంది. మమత. రైట్, థ్యాంక్ యూ గోపి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.